కవి అనేవాడు రాస్తూ ఉంటాడు, కానీ బాణీకి రాసి దాన్ని కరెక్ట్గా కూర్చోబెడతంలోనే ఒక కవి యొక్క గొప్పతనం. అక్కడికే వస్తున్నాను. మీకు చాలా చాలా ప్రజాదరణ పొందిన పాట గీతం బాణీ వినిపిస్తుంది. తను ఇచ్చిన బాణి రీ రికార్డింగ్ కోసం చేసిన పీస్ అది ఎలా ఉందంటే ఇదంతా ఒకటి ఒకే వాక్యం. పాట రాయడానికి వెళ్ళినప్పుడు దర్శకుడు ఏం చెప్పాడంటే ఇందులో ధర్మం అనే మాట రావాలి, యుగం అనే మాట రావాలని చెప్పాడు. అప్పుడు ఇంటికి వచ్చి కూర్చొని ధర్మం రావాలి, యుగం రావాలి. 30 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి వినగానే ఒక మెరిసింది. అధర్మాన్ని అని చెయ్యగా యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే. ఒకే వాక్యం. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే. ఇదొక వాక్యం. అద్భుతం అసలు. అంటే రెండు పల్లవిలో రెండే వాక్యాలు రాయాలి, రెండే వాక్యాలు కదా. దీర్ఘవాక్యం, సుదీర్ఘ వాక్యం, అందులో అర్థవంతంగా ఉంది అసలు.